ఐస్ ఆఫ్ ద డెవిల్. ఈ మూవీలో ఒక సైకో గాడు హీరో వాళ్ళ వైఫ్ని చంపాడని ఆ సైకో గాడికి టార్చర్ పెట్టి చంపుతాడు. ఇది ఒక రివెంజ్ స్టోరీ అనుకోకండి. మధ్యలో కొన్ని ట్విస్ట్ వస్తాయి. ఆ ట్విస్ట్ వల్ల ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ జానర్లోకి వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మన సైకో గాడు నైట్ అప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. మంచు కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. అప్పుడు మన సైకో గాడికి హీరోయిన్ కార్ కనిపిస్తుంది. తన కార్ టైర్ పంక్చర్ అయ్యి అవుతుంది. సో తను టో ట్రక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్తో కాల్లో ఉంటుంది. ఈలోపు సైకో గాడు వచ్చి నేను హెల్ప్ చేయనా అని అడుగుతాడు. మన హీరోయిన్ ఏమో ఏమొద్దు పర్లేదు అంటది. వాళ్ళ హస్బెండ్ ఏమో కాల్లో చెప్తాడు డోర్స్ అన్ని లాక్ చేసి కూర్చొని. వాళ్ళ హస్బెండ్ ఒక సీక్రెట్ ఏజెంట్, సో టైం అవుతుందని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు హీరోయిన్ దగ్గరికి ఆ సైకో గాడు వచ్చి మళ్ళీ అడుగుతాడు ఏంటి అంతకీ వెళ్ళట్లేదని చెప్పేసి మన హీరోయిన్ లైట్స్ ఆన్ చేస్తే వెంటనే కార్ విండో కొట్టి ఆ అమ్మాయికి నెత్తి మీద బలంగా కొడతాడు. తర్వాత ఆ సైకో గాడు హీరోయిన్ని వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు హీరోయిన్కి తెలివి వస్తుంది. నేను ప్రెగ్నెంట్, నన్ను చంపకని అంటది. అయినా సరే ఆ సైకో గాడు వినకుండా కొట్టి చంపేస్తాడు. ఇలా చంపుతున్నప్పుడు హీరోయిన్ ఎంగేజ్మెంట్ రింగ్ అక్కడ ఉన్న డ్రైన్ దగ్గర పడిపోద్ది. ఇంకా సైకో గాడు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతాడు. సడన్గా ఒకరోజు చిన్నపిల్లడు పొదల్లో నుంచి వెళ్తున్నప్పుడు ఏదో ప్యాకెట్ కనిపిస్తుంది. ఏంటని చూస్తే అందులో ఒక చెవు ఉంటుంది. వాడు వెంటనే వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తాడు. ఇంకా అక్కడంతా పోలీసులు వచ్చి వెతుకుతారు. అక్కడికి హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా వస్తారు. వెతుకుతూ ఉండగా హీరోయిన్ హెడ్ దొరుకుతుంది. హీరో ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు కాపాడలేకపోయానని. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా హీరోయిన్ పట్టుకుని ఏడుస్తాడు. డిటెక్టివ్ ఉండి నా కూతుర్ని నేనే కాపాడలేకపోయానని. ఇంకప్పుడే మన హీరో ఫిక్స్ అవుతాడు ఆ సైకో గారిని ఎలా అయినా చంపేయాలని. ఇంకా ఫిక్స్ అయ్యి వాడు పనిచేస్తున్న ఆఫీస్లో 2 వీక్స్ హాలిడే తీసుకుంటాడు. హాలిడే తీసుకుని అక్కడున్న వాడి ఫ్రెండ్ హెల్ప్తో సీక్రెట్గా జీపీఎస్ సంపాదిస్తాడు. వాళ్ళ మామయ్యకి పోలీసులు సస్పెక్ట్స్ ఫొటోస్ ఇస్తారు. ఆ ఫొటోస్ మన హీరోస్ తీసుకొని వాడి అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అంతికించుకుంటాడు. ఆ ఫొటోస్లో ఒక్కొక్కరిని చావగొట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఫస్ట్ ఫోటో వాడి దగ్గరికి వెళ్తాడు. వాడు కాదని తెలుస్తుంది. వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళిపోతాడు. సెకండ్ వాడి దగ్గరికి వెళ్తాడు. వాడిని కార్తో గుద్దేసి అడుగుతాడు. వాడు కాదని తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మూడో వాడే మన సైకోగాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాడు. వాళ్ళ అమ్మ చదువుతుంది ఎవరని. అడగగానే ఇన్సూరెన్స్ నుంచి వచ్చా అని చెప్తాడు. చెప్పి లోపలికి వెళ్ళి వాడి గురించి మొత్తం తెలుసుకుంటాడు. సైకోగాడి నాన్న లీక్స్ చెప్తాడు వాడు ఇన్సూరెన్స్ నుంచి రాలేదు, మన కొడుకు కోసం వచ్చాడని. ఇంకా వాళ్ళ నాన్న అలా వాడు సైకోగాడిని తిడుతూ ఉండగా ఎంతైనా వాళ్ళ అమ్మ కాబట్టి వాళ్ళ కొడుకుని వెనకేసుకుని వస్తుంది. ఆ సైకోగాడికి ఒక అబ్బాయి ఉంటాడు. వాడికి వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో తెలుసు. సో మన హీరో వాళ్ళ కొడుకుని అడ్రస్ అడుగుతాడు. ఇంకా వీళ్ళు కొడుకు ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు. అక్కడ ఈ సైకోగాడు చంపిన అమ్మాయి వస్తువులన్నీ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడే సైకోగాడు అందరిని చంపేస్తూ ఉంటాడు. అక్కడ హీరోకి తన వైఫ్ ఎంగేజ్మెంట్ రింగ్ దొరుకుతుంది. ఇంకా హీరోకి క్లారిటీ వస్తుంది ఈయనే చంపాడని. సో మన హీరో ఆ సైకోగాడు బస్కి ట్రాకర్ పెడతాడు. ఆ సైకోగాడు ఒక స్కూల్ బస్ డ్రైవర్. అందరిని ఇంటి దగ్గర దింపేటప్పుడు ఒక అమ్మాయి డీప్గా పడుకుని పోద్ది. ఇంకా మన సైకోగాడు ఈ అమ్మాయిని మానభంగం చేసే లోపు అక్కడ ఏవో సౌండ్స్ వస్తాయి. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే మన హీరో ఉంటాడు. ఆ ట్రాకర్తో లొకేషన్ ట్రాక్ చేసి ఇంతవరకు వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికి ఇక్కడ ఫైట్ అవుతుంది. మన హీరో వీడిని చిత కొట్టి ఒక జీపీఎస్ ట్రాకర్ వీడి చేత మింగించేస్తాడు. ఇంకా మోషన్ అవ్వకుండా ఒక మెడిసిన్ కూడా పట్టేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంచెం డబ్బులు పెట్టి. తర్వాత ఈ సైకో ట్యాక్సీని లిఫ్ట్ అడుగుతాడు. ఆ ట్యాక్సీలో వాళ్ళందరినీ చంపేస్తాడు. ఏ కారణం లేకుండా వాళ్ళందరినీ చంపేస్తాడు. ఎందుకు చంపుతున్నాడో కూడా తెలియదు అసలు ఆ సైకో నా కొడుకు. ఇంకా ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటాడు. అక్కడ నర్సుని చూసి మళ్ళీ మానభంగం చేద్దాం అనుకుంటాడు. ఇదంతా హీరో వాడి ట్రాకర్ నుంచి వింటాడు. మళ్ళీ హీరో వస్తాడు. వచ్చి వాడిని చావు కొడతాడు. ఇంకెక్కడేం చేస్తాడంటే వాడి లెగ్ నరం కట్ చేసేస్తాడు. నడలేకపోతాడు. ఆ నర్స్ చేత వాడికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరు లేని దగ్గర తీసుకుని ఈ సైకోగాడిని వదిలేస్తాడు. ఆ కార్ అంతా చెక్ చేస్తాడు ఆ సైకోగాడు ఏమైనా ట్రాకర్ పెట్టాడా కార్కి ఏమైనా అని. కానీ వాడు తెలియని విషయం ఏంటంటే ట్రాకర్ అనేది వాడు కడుపులో ఒకడు మళ్ళీ కనిపిస్తారు. లిఫ్ట్ అడుగుతారు. వాళ్ళు ఎవరంటే ఆర్మీ వాళ్ళని తీసుకొని వెళ్ళి మన సైకోగాడిని ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఈ సైకోగాడికి ఇంకో పెద్ద సైకో ఫ్రెండ్ ఉంటాడు. వాడేంట్రా అంటే వాడు మనిషి మాంసం తినడు. ఇంకా ఆ సైకోగాడు చెప్తాడు ఈ రోజు ఇక్కడ పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రెండో సైకోగాడు వేరే అమ్మాయిని చంపడానికి వెళ్తాడు తన మాంసం తినడం కోసం. ఈ లోపు మన హీరో వచ్చి వాడిని కొట్టేస్తాడు. సౌండ్స్ విని మన సైకోగాడు గన్ పట్టుకొని వస్తాడు. హీరో తప్పించుకొని ఆ సైకోగాడి పెళ్ళాన్ని ఇంకా ఈ రెండో సైకోగాడిని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇంకా మన మెయిన్ సైకోగాడిని కొట్టి వాడితో పాటు తీసుకొని వెళ్తాడు. మిగతా ఇద్దరిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. ఇక్కడ మన హీరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు ఆ ట్రాకర్ కోసం అడుగుతాడు. వెంటనే హీరో ఆపేస్తాడు మాట్లాడకుండా. ఎందుకంటే మన సైకోగాడు పక్క బెడ్ మీద ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఇదంతా సైకోగాడు వింటాడు. వాడు లెగిసే ఉంటాడు. ఇంకొప్పుడైనా మన హీరో మళ్ళీ ఆ సైకోగాడిని వదిలేస్తాడు. కానీ ఆ సైకోగాడికి తెలిసిపోవడం వల్ల మోషన్ టాబ్లెట్ వేసుకుంటాడు. ఇంకా ట్రాకర్ కూడా వచ్చేస్తుంది బయటికి. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. ఇంకా మన హీరో వెంటనే మనిషి మాత్రం తినే సైకో దగ్గరికి వెళ్ళి అడుగుతాడు వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడని. వాడేమో చెప్తాడు నువ్వు తప్పుడు వాడితో పెట్టుకున్నావు,
వాడు ఫస్ట్ నీ ఫ్యామిలీని అంతా చంపేస్తాడు, అప్పుడు నిన్ను చంపుతాడని. ఈ లోపు మన సైకో గడు ఏమో పోలీస్కి కాల్ చేసి చెప్తాడు, ఇంకొక 24 అవర్స్లో నేను మీకు లొంగిపోతాను, కానీ అది చేసే లోపు నాకు ఒక పని ఉంది, అది చేసుకుని లొంగిపోతాను అంటాడు. ఆ పని ఏంటంటే ఈ ఫ్యామిలీని చంపేయడం. వాళ్ళ మావయ్యని చంపేస్తాడు, ఇంకా వాళ్ళ మావయ్య వాళ్ళ చిన్న కూతుర్ని కూడా చంపేస్తాడు. ఇలా చేసి రోడ్డు మీదకి వస్తాడు. మన హీరో వాడిని వెంటనే కార్లోని వేరే దగ్గర లాక్కెళ్ళిపోయి, వేరే దగ్గర కంటే ఎక్కడికో కాదు, వాడి ఇంటికే లాక్కెళ్ళిపోయి వాడి పిచ్చ కొట్టుడు కొట్టి వాడిని మొత్తం చేతులు కాళ్ళన్నీ కట్టేసి డోర్కి ఆ దారం కట్టేస్తాడు. ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. మన సైకో కూడా ఏమో లోపల నుంచి అడుగుతారు, డోర్ ఓపెన్ చేయకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏమవుతుందా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేయగా మన సైకో కూడా తల కట్ అయిపోతుంది. ఇంకా మూవీ కూడా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టుంటే ఛానల్ని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.